గనుక ప్రియమైన దేవుని వల్లరా, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు. ఆ మాట గురించి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు అంటే లోకానికి ఏముంది? శిక్షావిధి ఉంది, ఒక శిక్ష ఉంది, ఒక తీర్పు ఉంది, పెద్ద పనిష్మెంట్ ఉంది. అది ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ, లోకముతో పాటు మీరు ఆ శిక్షలో కలగకుండా, ఆ శిక్షలో పాలు కాకుండా ఉండడానికి దేవుడు మీకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. లోకానికి భయంకరమైన తీర్పు ఉంది, భయంకరమైన శిక్ష ఉంది. కానీ ఆ శిక్షలో, ఆ తీర్పులో మీరు వెళ్ళకుండా ఉండాలంటే దేవుడు అంటే ఏం చేశాడో తెలుసండి? చూడండి, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఆయన ఏం చేశాడంటే, ఎంత గొప్ప ప్రణాళిక వేశాడంటే దేవుడు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూస్తే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, ఎంత చక్కటి ప్రణాళిక దేవుడు ఏడు తెలుసా? ఇదిగో లోకానికి శిక్ష ఉంది, లోకానికి తీర్పు ఉంది. ఆ తీర్పు, ఆ శిక్షకు మీరు పాత్రులు కాకుండా దేవుడు ఏం చేశాడంట? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు యేసుక్రీస్తు వారి ద్వారా మన అందరిని అంటండి ఆ శిక్షలోనికి, లోకముతో పాటు శిక్షలోనికి వెళ్లకుండా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మరొక మాట అంటున్నాడు ఆయన అక్కడ, ఏమో తెలుసా? దేవుడు మనలను నియమించెను దేనికి? రక్షణ పొందటానికే. కానీ ఉగ్రత పాలగుటకు మిమ్మును. ఇప్పుడు మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, ఒక పక్కన ఉగ్రత ఉంది. రక్షింపబడానికి ఎవరిని పెట్టాడు మనకి? యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షింపబడడానికి ఆయన మనకు పెడితే, నియమిస్తే, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం రక్షింపబడాలి ఏం చేయాలి? మార్కు సువార్త ఏం చేయాలి చూడండి, 16 ఏం చేయాలి? యేసు ప్రభువుని మనకి ఎలాగెట్టాడు? మనకి రక్షణ పొందడానికి మనం ఇట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడి. ఎవరు రక్షింపబడతారు? ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువు మన పాపములకై, మన దోషములకై, మన అతిక్రమములకై ఆయన ఈ లోకం వచ్చి చనిపోయి రక్తాన్ని చిందించి మన కోసం చనిపోయిన ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు ఏమవుతారంటే, అందుకే చెప్తున్నాడు అక్కడ పౌలు గారు, అయ్యా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షణ పొందటానికి, ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికి మనల్ని నియమించాడు దేవుడు. ఆ రక్షణ మనం పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడే మనం తీసుకెళ్ళి సముద్రంలో ముంచేస్తాడా? నదిలో ముంచుతాడా? ఏం చేయాలి? ఇప్పుడు మనము తీర్మానం చేసుకోవాలి, మనము నిర్ణయం తీసుకోలేమని. ఆ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, పాప క్షమాపణని మనం ఏం చేయాలంటే నమ్మి ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? రక్షణలోకి వస్తాం, రక్షింపబడడానికి అవకాశం. అలా నమ్మి బాప్తిజం పొందేసి ఉండితే సరిపోదు, ఇంకేం చేయమంటున్నాడంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, బాప్తిజం పొందిన మనము, నమ్మి బాప్తిజం పొందిన మనము, రక్షణలోనికి అలిగిపెట్టిన మనము ఏం చేయమంటున్నాడో చూడండి ప్రియమైన దేవుని వల్ల. 2వ అధ్యాయం 41, 42 వచనాలు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చూడండి, పేతురు గారి యొక్క మాటలు, వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు తెలుసా? ఓహో, నమ్మితేనే రక్షణ అంట అని వెంటనే వాళ్ళు ఏం చేశారండి? బాప్తిస్మం పొందారు. పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు చూడండి అపోస్తులుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఏడతెగ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాప్తిసం పొంది పెళ్లి చేస్తారు కదండి, అప్పుడు ఏమంటారు?
కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరికైన, రోగమైన ఏదైనా నిన్ను విడిచి పెట్టమని ప్రమాణం చేస్తారు. బాప్తీసం తీసినప్పుడు కూడా ప్రమాణం చేస్తారు. ఏమని? నాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిని విడవను, ప్రార్థన మాను, వాక్యం చదవడం మాను, దేవుని కోసం బ్రతుకుతాను. ఇదేంటో కమిట్మెంటు, వాగ్దానం చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే బాప్తీసం పొందారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి చూడండి. అక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారంటే వాళ్ళు బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు ఉన్నారు. అంటే బాప్తీసం పొందిన మనము ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ సహవాసం ఎప్పుడు కలిగి ఉండాలి. బాప్తీసం తీసేసుకుంటే మన పని అయిపోలే. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక మనము ఉండాలి. అందుకని ప్రభువారు యోహాను సువార్తలో 6వ అధ్యాయం చెప్తున్నారు. నా ప్రభువారు ఏం చెప్తున్నారు తెలుసా? ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది రక్షణలోనికి అడుగు పెడతారో వాళ్ళకి చెప్తున్న మాట 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఎవరు తీసుకోవాలి శరీరాన్ని, రక్తాన్ని? బాప్తీసం తీసుకున్నవాళ్ళు. బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అమ్మా? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? రక్షణ కొరకు. దేని కొరకు? రక్షణ కొరకు, రక్షింపబడ్డానికి. ఎక్కడి నుంచి రక్షింపబడ్డానికి తెలుసండి? నరకాన్ని నుంచి. ఎక్కడి నుంచి? ఆ నరకము నుంచి, ఆ భయంకరమైన వేదనమైన పరిస్థితి నుంచి మనం రక్షింపబడడానికి. ఎవరితో పాటు? లోకముతో పాటు మనం రక్షింపబడటానికి. లోకానికి ఏముంది? శిక్ష ఉంది. లోకానికి తీర్పు ఉంది. లోకానికి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి మనం రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తుని నియమించాడు. ఆ యేసుక్రీస్తుని నమ్మిన మనం బాప్తీసం ద్వారా రక్షణలోనికి వచ్చిన మనము ఈ రక్షణ కొనసాగింపుగానికి ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ఆదివారమా? ఎడతెగకంటే ఎల్లప్పుడు మీకు వీలున్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, ఇంకా టైం ఏమీ లేదు, సమయం అంటే ఏమీ లేదు. ఈ ప్రార్థన అనేది ఏంటి, బోధ అనేది, సహవాసం అనేది, ఈ రొట్టె అనేది ఎలా ఉన్నది తెలుసా? మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? అది తీసుకోవాలి, చేసుకుంటూ ఉండాలి. ఇది మన జీవితాల్లో ప్రతినిత్యం ఉండాలి. అలా ఉంటేనంట ప్రభువు అంటున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో, ఎవరైతే బాప్తీసం తీసుకున్న తర్వాత రొట్టె ద్రాక్షారసం తీసుకుంటలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి అమ్మా? నిత్య సుఖమా? నిత్య ఆనందమా? నిత్య సంతోషమా? ఆయన మరీ చెప్పాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం. మరి తింటలేదు ప్రభా, తాగుతలేదు ప్రభా, బాప్తీసం తీసుకోలేదు ప్రభా అంటే వాళ్ళు ఎక్కడికి? లోకముతో పాటు శిక్షకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రభా ప్రార్థనకి వెళ్తున్నారు, లోకంతో శిక్ష. ప్రభా వాక్యం చేస్తున్నారు, లోకంతో శిక్ష. ప్రభా కానుకలు ఇస్తున్నారు, లోకంతో శిక్ష. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు? వ్యర్థం. అంటే బైబిల్లో దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన దేవుని వల్లరా, మనం ప్రతి ఒక్కరు బైబిల్లో దేవుని మాటకు, వాక్యానికి తల వంచి తల దించి చేసుకుంటే వెళ్ళాలి తప్ప మనకిష్టానుసారంగా మనం చేయటానికి వీలు లేదు. లోకానికి శిక్ష ఉంది. ఆ శిక్షను తప్పించడానికి దేవుడు యేసుప్రభుని ఏర్పరిచాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు, నమ్మి బాప్తీసం పొందేవాడే రక్షింపబడును, వాడే రక్షింపబడతాడు, వాడే శిక్ష నుంచి తప్పింపబడతాడు. అలా బాప్తీసం పొందిన నీవు ప్రతినిత్యం ఎడతెగక మీరు ఏం చేయాలంటే ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, బోధ యందు ఏం చేయాలి? మీరు నిలకడగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల మీరు ఏమవుతారో తెలుసా? ఆ నిత్య నరకము నుంచి తప్పింపబడి నిత్య జీవానికి మీరు వెళతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అదే పౌలు గారు చెప్తున్నాడు ఇదే మాట. ఏమని? 23వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన, నేను మీకు అప్పగించిన దానిని
ప్రభు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతి, ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారో చేశారో అది ఇక్కడ పౌలు గారు చెబుతూ, ప్రభువైన యేసు ప్రభు వారు ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విరిచి, మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునికై దీనిని చెయ్యుడి. ఏ ప్రభు అయితే చెప్పారో నా శరీరం నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని, ఇక్కడ ప్రభువారు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నారు తెలుసా? ఆయన ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడో, అది నేను మీకు చెప్తున్నాను, పౌలు గారు అన్నారు మీకు చెప్తున్నాను, మీరు కూడా ఆ రొట్టెను తిని ఆ యొక్క ద్రాక్షారసం అంటే ఆ శరీరము, ఆ రొట్టె ఏంటి? ఆయన శరీరము, ఆ ద్రాక్షారసం ఏంటి? ఆయన రక్తం. అది ఆయన శరీరముగా ఆయన రక్తముగా మీరు ఎంచి, రొట్టెగా ద్రాక్షారసంగా కాదు, ఆయన శరీరముగా రక్తముగా ఎంచి మీరు భుజించాలి. మీరు ఏం చేయాలంట? తీసుకోవాలి. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా, మీరెప్పుడైతే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని త్రాగుతున్నారో మీరేం చేయాలో తెలుసా? మీకు ఒక పని చెప్తున్నాను, మీకు పని చెప్తున్నాను. మీరేం చేయాలో తెలుసా? ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా వండిన వంటలన్నీ ఎదురుపెట్టుకుని తినేయండి. ఏం చేసి? ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా గిన్నెలన్నీ ఎదరపెట్టుకుని అన్నాలన్నీ ఎదరపెట్టుకుని చక్కగా భోజనం చేయండి అని ఉంటే బాగుంది. అక్కడ ఏముందో తెలుసా? ఏముందో తెలుసండి? ఆయన మరణాన్ని, అంటే మనకు చేతన చెప్తాను కదండి, మీరు మరణాన్ని ప్రచురించడం అనేది మీరు ఒక 100 మందికి 50 మందికి 30 మందికి బోధ చేయమని కాదు. అక్కడ మీరు మనం చెప్పిన గత వారంలో ఒక్కరికైనా మనం ఏం చేయాలి? క్రీస్తు గురించి ప్రకటించాలి. ఒక్కరికైనా దేవుని గురించి మనము తెలియజేయాలి. ఇది బాధ్యత ఎవరికొందో తెలుసా? ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వారందరి మీద ఏమి మోపబడిందో తెలుసా? భారము, బాధ్యత ఏముందో తెలుసా? ఆయన మరణమును సువార్త చెప్పాలంట. మరణం అంటే ఆయన సువార్త చెప్పాలి. ఎవరికండి? రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవం గలవారు. ఎవరు? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగేవారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవారైన మనము ఇతరులు అగ్నిలో ఉన్న వారిని ఏం చేయాలి తెలుసా? లోకంలో శిక్షలోకి వెళ్ళిపోతున్న వారిని మనము కూడా ఏం చేయాలి? అయ్యా, నీవు రక్షింపబడకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావు. యేసు ప్రభువే మనకు రక్షణ. చనిపోయిన తర్వాత భయంకరమైన పరిస్థితులని వాడు వినకపోయినా, ఒకవేళ వాడు ఏమి మారు మనసు పొందేయాలి మీ మాటల ద్వారా ఏమక్కర్లా. మీరు ఏం చేయాలి? మీరు వాళ్ళకి ప్రకటించాలి. ఏం చేయాలి? మీరు చెప్పాలి. అలా చెప్పితే మీకు ఏమన్నదో తెలుసా? కింద, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అయిపోతారు. ఏండి, మీరు ఒక విషయం గమనించారా? మనకి మేలు కలిగించి కొన్ని పదార్థాలు ఉంటాయి, మేలు కలిగించే. సపోజ్ ట్యాబ్లెట్లు ఉన్నాయి కదండి. ట్యాబ్లెట్లు మన జ్వరం వచ్చినప్పుడు, ఒళ్ళు నొప్పి వచ్చినప్పుడు, తలపోట్లు వచ్చినప్పుడు, ఇలా రోగాలకి మనం ఏం చేస్తాం తెలుసా? మనం వేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏ బిళ్ళ అయితే మన రోగానికి కాపాడుతుందో ఆ రోగానికి మెడిసిన్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వేసుకున్నామనుకో, అదే మనకు హానిచ్చేస్తుంది. తెలుసమ్మా? ఏ బిళ్ళ అయితే మన రోగాన్ని వెళ్ళగొడుతుందో, మన వ్యాధిని పోగొడుతుందో, ఆ బిళ్ళ, ఆ ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్స్పైర్ అయిపోతాం. తెలుసా మీకు? మనం ఎక్స్పైర్ అయిపోతాం. గనుక ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఒక్కరూ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ముందు
బిళ్ళలు కొన్నప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు అన్నింటికి వచ్చేసి నీళ్ళండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడుతో దీన్ని సమయం అయిపోద్ది అది చూసుకుంటారు. ఎందుకో తెలుసా? అది ఎక్స్పైర్ అయిపోయింది మనం వేసుకుందాం అనుకోండి, మనం ఎక్స్పైర్ అయిపోతాం. ఎక్స్పైర్ అంటే చచ్చిపోతాం. ఎక్స్పైర్ అంటే అర్థం అనుకుంటే చచ్చిపోయింది అది. అమ్మా ఈ ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అంటే 2025 ఆగస్టు నెలలో 1వ తారీఖుతో ఎక్స్పైర్ అంటే అప్పుడు చచ్చిపోయింది. ఇంకా పని చేయదు అది. ఎక్స్పైర్ అంటే చచ్చిపోవడం అని. ఆ ఎక్స్పైర్ అయిపోయింది మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏ ప్రభు యొక్క శరీరము, ఏ ప్రభు యొక్క రక్తము మనల్ని రక్షించి నిత్య జీవాన్ని నడిపిస్తుందో ఆ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము అయోగ్యముగా తీసుకుంటే మనం ఏమైపోతాం? ఎక్స్పైర్ అయిపోతాం, మనం కూడా చచ్చిపోతామంట. ఏంటి తీసుకున్నానా? తీసుకున్నా. ఎందుకంటే నువ్వు తీసుకునే విధంగా తీసుకోకుండా, నువ్వు అయోగ్యముగా, యోగ్యత లేకుండా, అర్హత లేకుండా తీసుకున్నావు అనుకోండి, ఏమవుతుంది అన్నట్టు చూడండి. 30 ఇందువలన మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలామంది ఎక్స్పైర్ అయిపోయారు, చచ్చిపోయారు, నిద్రించుతున్నారు. ఎవరైతే యోగ్యత తెలుసుకొనకుండా, ఎవరైతే దీని విలువ, ఆ రొట్టె యొక్క విలువ, ఆ ద్రాక్షారక్షము లేదా శరీరము, ఆయన రక్తం యొక్క విలువ తెలియకుండా చాలామంది తీసేసుకుంటున్నారు. అలా తీసుకుంటేనంటే వాళ్ళు ఏమైపోతున్నారంట? ఎక్స్పైర్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఇక్కడ పౌలు గారు మరి చెప్పారు, ఇగో మీలో అనేకులు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మీరు అయోగ్యంగా తీసుకుంటున్నారు గనుకనే చాలామంది చచ్చిపోయి ఉన్నారయ్యా, చాలామంది బలహీనలు అయిపోయినారయ్యా, చాలామంది రోగులుగా ఉన్నారు అంటున్నాడు. ఏంటి చచ్చిపోయినోడికి ఎన్ని పిల్లలు అయితే ఉపయోగం? చచ్చిపోయినోడికి ఎన్ని ఇంజక్షన్లు చేస్తే ఏంటి ఉపయోగం? బతకగలడా? ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. గనుక ప్రియమైన దేవుని వల్లరా, ఎలాగైతే చెప్తున్నాను నేను, ఎలాగైతే లోకముతో పాటు మన శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనము దేవుడు క్రీస్తు ప్రభు వారిని ఏర్పరిచాడు. దేనికి? రక్షణ పొందటానికి. ఆ రక్షణ మనం ఎలా పొందాలంటే బాప్తీసం ద్వారా. నేను చెప్తున్నాను ముగింపులో, రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి? బాప్తీసం అంటే ఏంటి? మన పాప జీవితాన్ని కడిగి వేసుకోవటం, మన పాప బ్రతుకుని కడిగి వేసుకుంటాం, పాతి పెట్టేయటం, సమాధి చేయటం, మరలా మనం తిరిగి లేస్తున్నామే, నూతన పురుషుడిగా జన్మిస్తున్నాం, నూతన ఆత్మగా బ్రతుకుతున్నాం. అలా బ్రతుకుతున్న మనము మన రక్షణను కొనసాగించుకుంటూ ఉండటానికి మరలా ప్రభువారు చెప్తున్నాడు, మీ రక్షణ, మీరు ఏదైతే మీ పాపాన్ని మీరు ఒప్పుకొని మీ పాపాన్ని కడిగేసుకున్నారో, సమాధి చేసేసారో, నూతన జీవం పొందారు కదా మీరు. ఈ నూతన జీవం పొందిన మీ శరీరము ఎల్లప్పుడూ నూతనముగా ఉండాలంటే నా శరీరము, నా రక్తాన్ని మీరు త్రాగాలి. ఎలా తాగాలో తెలుసు? అది యోగ్యముగా. ఎలాగా? అందుకే చాలామంది ఆయన శరీరం అని అనుకోకుండా, ఆయన రక్తం అనుకోకుండా, ఇది రొట్టె అనుకుంటా, ఉప్పుగా ఉంది, సప్పగా ఉంది, పుల్లగా ఉంది అని రొట్టెని నీళ్ళెక్కి వేసేసారు నీ దాచరసంలో అని చాలామంది యోగ్యత కాకుండా, కన్నీరు కార్చకుండా, హృదయము చింపుకోకుండా తినేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ అయిపోతుంది. ఇంకా భయంకరమైన మాట చెప్పాడు బైబిల్లో, ఏప్రిల్ రాసిన పత్రిక. ఇంకా కఠినమైన మాట చెప్పాడు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? తమ పరిశుద్ధతకు, తమను నీతిమంతులుగా చేయడానికి ఏ రక్తమైతే ఉపయోగపడుతుందో ఆ రక్తాన్ని వీళ్ళు అయోగ్యముగా తీసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలగమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువైన దండనకు పాత్రుడైపోతారు. అమ్మో, ఏంటి? ప్రభు యొక్క శరీరాన్ని తిని, ప్రభు యొక్క శరీరాన్ని త్రాగాడు కూడా ఏమైపోతాడంట? ఎంతో గొప్పదైన ప్రతిదండన శిక్షకి వెళ్ళిపోతాడు. ఒక పక్కనేమో లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగో శిక్షలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి బాప్తిసం లేదు, ప్రభు యొక్క శరీరము రక్తము లేదు, దేవుని సహవాసం లేదు, సన్నిధి లేదు, ప్రార్థన లేదు.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి చూసారా. వాళ్ళైతే లోకం వాళ్ళు ఏమైపోతారు, శిక్షా విధికి పాత్రులు. ఎందుకని వాళ్ళకి బాప్తిసం లేదు, రొట్టె ద్రాక్ష ప్రభు శరీరం రక్తం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఏంటి బోధ లేదు, వాళ్ళకి లోకంలో ఏమీ లేవు. కానీ ఇక్కడికి వచ్చిన మనకి ఎన్ని బాధ్యతలు చూసారు. ప్రభువు ద్వారా క్రీస్తులోనికి రక్షణలోనికి వచ్చిన బాప్తిసం పొందిన మనకి ఎన్ని కార్యక్రమాలు చూడండి. ఇవన్నీ చాలా చక్రంగా, చాలా నిక్కచ్చిగా, యథార్థముగా, చాలా న్యాయముగా మనం చేయాలి. ఒకవేళ వీటిలో ఏదైనా అశ్రద్ధగా చేసిన అపవిత్రముగా చేసిన, మరలా ప్రభు బాప్తిసం పొంది శరీరము తీసుకుని రక్తం త్రాసుకుని సన్నిధికి వెళ్ళి సహవాసం చేసి ఇన్ని చేసినా మనము జాగ్రత్త లేకపోతే ఏమవుతుందో తెలుసా, మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏమి తీసుకోలేడు ఉన్నాడు లోకంలో. ఇవేమీ లేవు, బాప్తిసం లేదు, సన్నిధి లేదు, సహవాసం లేదు, రొట్టె లేదు, ద్రాక్షారసం లేదు, కానుకలు లేవు, మొక్కుబడులు లేవు, ఏమీ లేడు లోకంలో ఉన్నాడు. వాడితో పాత్రలు అయిపోతున్నారు ఎవరు, అయోగ్యముగా, అపవిత్రముగా, లేదా రొట్టె ద్రాక్షరసం అని దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఎంచని వారు, ఆ లోకంలో ఉన్నవాడే వెలుపులు ఉన్నాడు, వాడితో యోగ్యుడు సమానమైపోతున్నాడు. అందుకే పౌలు గారు బాధతో చెప్తున్నారు, అయ్యో మీలో చాలామంది ఎలా ఉన్నారంట, బలహీనులు, రోగులు చాలామంది నిద్రించిన. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని చాలా పవిత్రముగా, పరిశుద్ధముగా ఎంచి మనం దాన్ని తీసుకోవాలి. తీసుకున్న మనం బాధ్యత ఆయన మరణమును ప్రచురించాలి. లేదో ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది త్రాగడానికి వీల్లేదు. మీరు ఇక్కడ ప్రభు యొక్క శరీరాన్ని తిని ప్రభు యొక్క రక్తాన్ని తాగి మరల లోకములో ఉన్న వాటిని మీరు తాగడానికి వీలు. చాలామంది తెలియక ప్రేమ దేవుని వల్ల దీని యొక్క పవిత్రత తెలియక, దీని యథార్థత తెలియక ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా, పాస్టర్ గారు ఏదో కొంచెం ఇస్తున్నాడు, మరీ ఎక్కువ కాకుండా ఆయన గుడుక్కు వేసేసుకుని గుడుకొని తినేస్తున్నారు. ఈ గుడుక్కు తినేసి కాదండి బాబు, ఇది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, చాలా నలిగిపోవాలి. ఎందుకంటే మనం తినే శరీరము, మనసు ఎవరిదది, సాక్షాత్ లోకరక్షకుడైన యేసుక్రీస్తు శరీరం. ఆయన రక్తాన్ని తాగుతున్నామంటే మనం ఎంత నలిగిపోవాలో తెలుసా, ఎంత మన శరీరాన్ని మనం అణుచుకోవాలో తెలుసా. కనుక ప్రియమైన దేవుని వల్ల చాలామంది ఇంతవరకు వచ్చి, ఎక్కడి వరకు వచ్చి ఆయన శరీరము రక్తము త్రాగటానికి వచ్చి కూడా మరలా శిక్షకి ఏమైపోతున్నారు, ఆ పాత్రలు లెక్కలో మనం ఉండకూడదు. ఆ శిక్షకు పాత్రలుగా ఉండటానికి కాదు దేవుడు మనను నియమించింది, మరి రక్షణ పొందటానికే నియమించాడు. అది యేసుక్రీస్తు ద్వారా. అటువంటి రక్షణ మనందరమును ఈ ప్రభు యొక్క శరీరాన్ని తిని రక్తము త్రాగి మనం నిత్యరాజ్యానికి వారసులం అవ్వాలి తప్ప ఆ చివరిలో గెట్ అవుట్ అనిపించుకోకూడదు. మనం దేవుడితో బాప్తిసం పొంద, వెరీ గుడ్, దేవునికి వెళ్తున్నా, వెరీ గుడ్, ప్రార్థన చేస్తున్నా, వెరీ గుడ్, అవన్నీ బాగా చేస్తున్నావు. కానీ నువ్వేం చేసేది తెలుసా, ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని యోగ్యంగా తీసుకోలేదు, అయోగ్యంగా తీసుకున్నావని చెప్తున్నాడు అక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో. ఎంతో ప్రతిదని, ఎంతో అంటే చిన్నది కాదనమాట, చాలా పెద్దది. ఎందుకు చెప్తుంది తెలుసా, మీకు మరో విషయం చెప్తున్నాను. ఇందాక చెప్పాను, లోకంలో ఉన్నవారని వాళ్ళ ఎవరు, శిక్షా విధికి కారకులు. వాళ్ళకి దేవుడు ఒక దెబ్బ కొడితే వీళ్ళకి ఎన్ని దెబ్బలు తెలుసా, 10 దెబ్బలు. ఆడు బాప్తీసం తీసుకోలేదు, దేవుని సన్నిధికి రాలేదు, కానుకలో లేదు, ఏమీ లేదు, వాడి శిక్షలో ఉన్నాడు, వాడికి ఒకటే దెబ్బ. ఇక్కడికి వచ్చి తేడా చేశారనుకోండి, ఆయన చెప్పిన కార్యక్రమాల్లో తేడా జరిగిందో ఎంత ఎక్కువైన దండకు. అంటే ఎంత చెప్పాడు సేవకుల గురించి, యాకోబు రాసిన పత్రిక, సేవకులకు మరీ కఠినమైన తీర్పు. ఎవరికంట, ఇదేంటంటే నీ వాక్యం చెప్తుంటే మాకు తీర్పా, మీకేమో ఒక దెబ్బ అంట, మాకేమో త్రిపుల్ కోటింగ్. మీకు ఒక దెబ్బ అయితే వినేవాళ్ళకి అమ్మాయినండి, మీరు ఒకే దెబ్బ అనుకోండి, మాకు ఎన్ని దెబ్బలు తెలుసా, 3 దెబ్బలు, మీ మీద డబ్బలు. ఎందుకని, నువ్వు అనేక మందికి బోధిస్తున్నారు, చెప్పుతున్నారు, మీరు జాగ్రత్త. వాళ్ళు వినేవాళ్లే, మీరు ఏం చెప్తే వాళ్ళు వింటున్నారు.
మరి వినేవాడు చెప్పేవాడు సరిగ్గా లేకపోతే ఏమవుతాడు? వినేవాడు మోసపోతాడు. గనుక నీకు త్రిపుల్ కోటింగ్ వాళ్ళకు ఒకటే. గనుక లోకంలో ఉన్నవాడికేమో ఒకటే. ఇక్కడికి వచ్చిన మనకి బాప్తీసం పొంది రొట్టె ద్రాక్షరసం తీసుకుని సహవాసము, ప్రార్థన, రొట్టె విరిచిటి అన్నిటిలో ఉన్న మనకి తేడా వచ్చిందనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఎంతో ఎక్కువైన దండన, ప్రతిదండన, శిక్ష. అందుకని చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క శరీరముగా ఆయన రక్తముగా ఎంచి చాలా జాగ్రత్త తీసుకోండి. ప్రభు యొక్క శరీరములోనిది, బల్లలోనిది దెయ్యముల బల్లలో ఉన్నదానికి మనం అంటే నాకు దెయ్యం అంటే లోకములో ఉన్నది, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా దాంట్లో మనం పాల్గొకూడదు. దేవునికి ఇష్టమైన దాంట్లో మనం పాల్గొని ఆ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.